ప్రస్తుతం 5 పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. సంవత్సరానికి ఒక పెద్ద సినిమా తీయడమే కష్టం అనుకుంటే అలాంటిది వరుస సినిమాలను లైన్ లో ఉంచుతూ కెరీర్ లో క్షణం తీరిక లేకుండా ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఇలా వరుస సినిమాలను కమిట్ అవుతూ బడా హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. స్పీడ్ గా సినిమాలు కమిట్ అయి ఫినిష్ చేయడమే కాకుండా ఇండియా మొత్తం తన పేరే స్మరించేలా చేస్తున్నాడు. ఇప్పటికే కల్కి 2898 AD మూవీ గగనం దద్దరిల్లేలా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది. విడుదలైన అన్ని చోట్ల పాత రికార్డులను తిరగరాస్తూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు తను కమిట్ అయిన సినిమాలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రజెంట్ మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఏప్రిల్ 10, 2025న ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. మరోవైపు ఓ డిఫరెంట్ స్టోరీ లైనప్ తో ఉన్న సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడితో కమిట్ అయ్యాడు ప్రభాస్. సెప్టెంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ఉండనున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇకపోతే రెబల్ స్టార్ ప్రభాస్ తో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతవరకు ఎవరూ టచ్ చేయని స్టోరీ రాశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. యానిమల్ సినిమాతో యావత్ సినీ ప్రపంచం తన వైపు చూసేలా చేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అలాంటిది డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీనున్నాడు. వీరి కాంబోలో వచ్చే స్పిరిట్ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరిలో స్టార్ట్ కానున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ మూడు కాకుండా ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన సలార్, కల్కి సినిమాలకు పార్ట్ 2లు కూడా రానున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే కల్కి దెబ్బకు బాలీవుడ్ హీరోలు బెంబేలెత్తిపోయారు. ఇక ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ లో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసే కంటెంట్ ఉన్న స్టోరీలే ఉన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా బడా హీరోల్లో వేగంగా సినిమాలు కమిట్ అవుతూ బాక్స్ ఆఫీస్ కు దడ పుట్టిస్తున్న హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టిస్తున్నాడు. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సైతం వేగంగా ఇండియన్ బిగ్ స్టార్డమ్ సంపాదించిన వారిలో బహుశా ప్రభాస్ ఒక్కడే అని చెప్పొచ్చు. స్పీడ్ గా సినిమాలు కమిట్ అవుతూ బ్లాక్ బస్టర్ హిట్ కొడుతున్న ప్రభాస్ నెక్స్ట్ మూవీస్ కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంది.